పగలంతా అంజలిని కలవకుండా నాకు ప్రశాంతత లేకుండా చేసి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు బాబాయ్. పడుకో పడుకో. నీకు తెలియకుండా అంజలిని కలుసుకుంటా చూడు. ఓ పడుకున్నప్పుడు చూడలేవు కదా, అయితే లేచాక చూడు. నేను అంజలి జంటగా కనిపిస్తాం. అంజలి వస్తున్నా. ఇదిగో చూడు బాబు, నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురుని. హనుమంతుడు ముందే కుప్పిగంతులా. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా నిన్ను అంజలిని కలవనివ్వను. ఏంటి బాబాయ్ బెదిరిస్తున్నావా? నీ మంచిగా చెప్తున్నాను, ముందు ఇటొచ్చేసాయి. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను బాబాయ్. చిన్న పిల్లోడిని. చిన్న పిల్లాడువా నువ్వా? ఒకసారి తాడు చూడు. ఏంటి బాబాయ్ ఇవన్నీ? నువ్వు వేసే తిక్క వేషాలకి అడ్డుకట్ట. నువ్వు ఎక్కువ చేసావనుకో, ఈసారి కాళ్ళకొకటి, చేతులకొకటి, ముక్కుకొకటి, తలకొకటి, జుట్టుకొకటి, అన్నిటికీ కడతాను. అర్థమైందా? ఇది మరీ అన్యాయం బాబాయ్. చిన్నపిల్లని చేసి ఇలా చేస్తున్నావు బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ఒక్క 5 నిమిషాలు నన్ను వదిలే బాబాయ్. ఇదిగో, నువ్వు రాలేదనుకో, నేను వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్తాను. అప్పుడు నీ తిక్క కుదురుద్ది. సరే బాబాయ్. ఓకే సరే, వచ్చాయి వచ్చాయి బాబు. బాబాయ్ వచ్చాయి బాబాయ్. అరవకుండా పడుకో. ఆగు లక్ష్మి, ఆ నైవేద్యం నువ్వు తినకు. నేను తప్పకుండా తినాలి. ఆ నైవేద్యం తింటే నువ్వు బతుకో లక్ష్మి. అది అది నైవేద్యం కాదు, విషం. నేను చంపాలని ఈ ధనుష్ దాంట్లో విషం కలిపాడు. ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి? పాలలో ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. అదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసిన. ఖచ్చితంగా అది విషమే అయ్యి ఉంటుంది. చెప్పవే.
నువ్వు చెప్పావనే నేను ఈ ఎలక్షన్స్లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లో. ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గర ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను, అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానివి, ఆ విషయం గుర్తుపెట్టుకోలే. ధనుష్, నువ్వు ఫినిష్. నందిక, నందిక, తలుపుతి. ఏం జరుగుతోంది లోపల? నందిక, నేను చచ్చిపోతున్నాను. నందిక, ధనుష్ నన్ను లోపల పెట్టి తాళం వేసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు.